ఏదేదో పలికి నా పెదవుల మౌనం నీ పేరే వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇన్సర్ట్ యాప్లో మీకు వీడియో ఎడిట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేనైతే ఇన్స్టిట్యూట్ యాప్లో అయితే లోడ్ చేసుకుంటున్నాను. అండ్ పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మినిమం 8 పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. 7-8 పిక్స్. నేనైతే 8 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ ఫొటోస్ ఉంటే ఒక 10 ఫొటోస్ వరకు కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. వాటర్ మార్క్ రిమూవ్ చేయడానికి వాటర్ మార్క్ దాని మీద క్లిక్ చేసి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అవుతుంది అన్నమాట. అయిన తర్వాత ఫొటోస్ అంతా కూడా ఫుల్ స్క్రీన్లో ఉన్నట్టు ఇంక్రీజ్ అయితే చేసుకోవాలన్నమాట. అన్ని ఫొటోస్ కూడా ఇంక్రీజ్ అనేది చేసుకోవాలన్నమాట. ఫుల్ స్క్రీన్లో ఇంక్రీజ్ చేస్తే మనకు వీడియో అనేది చూడడానికి బాగా ఉంటుంది కాబట్టి అన్ని ఫొటోస్ కూడా ఫుల్ స్క్రీన్లో అడ్జస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఫొటోస్ మధ్యన ఆ క్లిక్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఈ ఆప్షన్స్ అనేది వస్తాయి అన్నమాట. ఈ ఆప్షన్స్ అయితే ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత రైట్ క్లిక్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. సేమ్ అంతే. అన్ని ఫొటోస్ కూడా అట్లనే యాడ్ చేసుకోవాలన్నమాట. అన్ని ఫొటోస్ కూడా అట్లనే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఏది ఏ ఫోటోకి ఏది సెట్ అనిపిస్తే అది ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి క్లిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి వీడియో ఆప్షన్కి వెళ్ళేసిన తర్వాత మనమైతే టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు ఈ టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫుల్ స్క్రీన్లో ఇంక్రీజ్ చేసుకొని బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఫొటోస్ అనేవి కొంచెం తక్కువ 2 పిక్స్ అంత ఉంది కదా, 1 పిక్ అంతా అడ్జస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. అన్ని పిక్స్ కూడా సేమ్ అంతే అట అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. తర్వాత వచ్చేసి అన్ని పిక్స్ కూడా అట్లనే అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కరెక్ట్గా అన్ని ఫొటోస్ కూడా కరెక్ట్గా అంతే లెంత్లో ఉండే వాళ్ళే చెక్ చేసుకోవాలి కరెక్ట్గా. మళ్ళీ పిక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లిరికల్ వీడియో అయితే యాడ్ అనేది చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకొని మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఫొటోస్ అయితే మరీ తక్కువ లెంత్లో లేకుండా మరీ ఎక్కువ లెంత్ లేకుండా ఇట్లా అయితే ఒక 3 మినిమం ఒక 3 పాయింట్స్ వరకు అయితే అడ్జస్ట్ అనేది చేసేసుకొని రైట్ క్లిక్ అనేది ఇచ్చేసుకోండి.
తర్వాత వచ్చేసి మనం ఎలా వచ్చిందో చూద్దాం ఫైనల్ అవుట్పుట్. మళ్ళీ మనమైతే పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. వాల్యూమ్ అనేది టెంప్లెట్కి ఉన్న వాల్యూమ్ అనేది ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే టెంప్లెట్కి ఉన్న వాల్యూమ్ వస్తే అస్సలు బాగుండదు. కాబట్టి ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి వీడియో చాలా బాగుంది. అండ్ రైట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. 1080p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అవుతుంది.